అన్నమయ్య జిల్లాలో చౌడేపల్లి మండలం దిగువపల్లిలో కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేక పూజలు లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయాన్నే అభిషేకాలు హోమాలు చేయడంతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. 3 రోజుల పాటు జరుగుతున్న లక్ష కుంకుమార్చన ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 3 రోజులకు దాదాపు 562 మంది దంపతులు కుంకుమార్చనలో పాల్గొన్నట్లు ఉప కమిషనర్ ఆలయ ఈవో ఏకాంబరం తెలియజేశారు. కేవలం అమ్మవారి మీద ధ్యానం చేసుకుంటూ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే 3 రోజుల పాటు జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమము ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో జరిగినది. అమ్మవారికి అత్యంత వైభవంగా జరిగింది. ఈ 3 రోజులు కలిపి 481 మంది భక్తులు లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. ఈ అమ్మవారికి సేవలో పాల్గొనే వారు 1500 రూపాయలు రుసుము చెల్లించి వారికి దేవస్థానము బహుమతిగా 5 గ్రాముల వెండి అమ్మవారి ప్రతిమ ఉండే కాయిను, శేషవస్త్రము, తీర్థము, లడ్డూలు, వెవిక వగైరా అన్నప్రసాదాలు వగైరా ఇవ్వబడును. ఈ లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా పూజలు చేసుకొని వెళ్ళినారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసినాం. దేవస్థానం తరఫున ఈ లక్ష కుంకుమార్చన చేసుకునే భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయని నమ్మకము. ఆ విధంగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో జరిగే లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది.